ఏడ చేస్తే ఎక్కువ అవుద్ది. ఎవరు యాడ్ చేస్తారు? మీరా? రండి కిలో కిలో కొనుక్కుందాం. ఆగు, కొండవెందుకు, అరువు తెచ్చుకుంటే సరిపోద్ది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? ఒకసారి అటు చూడు. మా ఆయన పంపిన డబ్బులతో మొన్ననే 9 వారాల నగలు చేయించా. 9 ఏడే కదా, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చాయి? నవగ్రహాలు నవరత్నాలని కొత్త కాన్సెప్ట్ పెట్టి స్టోన్ కు సెట్ చేయించా మా ఊళ్ళో. చిచ్చి, దాని దగ్గర కరువులో ఏడ్చి చెరువులో అన్న దూకుతా గానీ ఆ పక్కింటి దాన్ని అరవడికి పరువు మాత్రం పోగొట్టుకోను. ఎంత డబ్బున్నా టీ పళ్ళు పంచదారులు సిగ్గు లేకుండా డబ్బాలు పట్టుపోయిందని తెరేటే పరువు. అన్నున్నాయని చెప్పి మన సరుకులన్నీ పట్టుకోలే. దాన్నే లౌక్యం అంటారు. అయినా పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర వస్తువులు అరువడి చేసుకోవడం, వాటిని అరగొట్టిచ్చేయడం ఆడవాళ్ళకి అనాథగా వస్తున్న ఆచారమే. అలాంటి ఆచారాల్ని సాంప్రదాయాల్ని మనం కూడా కాపాడాలి. అళ్ళయ్యని చూడకూడదు. వాడేడివే. బావ చెప్పింది కరెక్టే. సూపర్ మార్కెట్ కెళ్ళి కొన్నట్టు సరుకులన్నీ ఎంత దజ్జాగా దొబ్బేసింది. మనం కూడా వాడకం మొదలెట్టాలి. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ఇన్స్పిరేషన్ తో దాని ఇంట్లో ఈశ్వరత బంగారం లేకుండా మొత్తం వేసుకొచ్చేస్తా. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, వర్క్ ఫినిష్ చేసుకుంటా. ఇప్పుడు ఉంటది అసలు స్టోరీ. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడానికి నా జుట్టు మీద చెయ్యి వేసినప్పుడు అబ్బా అనుకున్నానే. అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ జుట్టు పీకుతుంటే అబ్బా అనాల్సి వస్తోంది. నేను తలంచి తాళి కట్టించుకున్నప్పుడు నా జడెత్తి పట్టుకున్న నా ఫ్రెండ్ చూసి నువ్వు నవ్వినప్పుడే నిర్ణయించుకున్నాను రా, ఏదో రోజు నీ జుట్టు నా చేతిలో పీచి మిఠాయి చేసేయాలని. అప్పటిది ఇప్పుడు ఎందుకే? అప్పుడు కుదరలేదు కనుక ఇప్పుడు. చారి గారు, మమత గారు, ఏంటి జుట్లలో జూలో చింపాంజీలో చింద్రవందరగా ఉన్నాయి? రాంగ్ టైం లో వచ్చినట్టు. మళ్ళీ వద్దాం పద. పట్టుపగలేమిటి? ఆయన ఇది పడక్కది కూడా కాదు. అయితే కొట్టుకుంటున్నారా? కాదు, తలో పేరు చూసుకుంటున్నాం. బాగా కవర్ చేశారు. ఆయన మీరేంటి కాలింబేలు కొట్టకుండా ఖాళీ చేతులు ఒప్పుకుంటూ డైరెక్ట్ గా లోపలికి వచ్చేసారు. మీరైతే డైరెక్ట్ గా పళ్ళలు అట్టుకునే ప్రత్యక్షం అయిపోతారు కదా. మన మమత గారే కదా అని. ఇంకా ఖాళీ చేతులతో ఎందుకు వచ్చావంటే మన మమత గారి దగ్గర కొన్ని పట్టుకెళ్తారు కాబట్టి. ఏం పట్టుకెళ్ళిపోతారు? ఫంక్షన్ కి వెళ్తున్నాం, నగలు పట్టుకుపోతాం. మా తాకట్లో పెట్టుకున్నాం, అందుకే అడుగుతున్నాం. మన మమత గారి దగ్గర మొహమాటం ఎందుకే? కరెక్టే గాని ఎప్పుడు వెళ్తున్నారు? రేపు. రేపా? రేపు శుక్రవారం అయితేను బంగారం బయటికి వెళ్ళకూడదు. అదే ఇంకో రోజు అయితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. చెప్పండి. అవునవును, ఆ రోజు అరివిస్తే అచ్చిరాదు. రేపు ఇవ్వలేరు, ఇంకో రోజైతే ఖచ్చితంగా ఇస్తారని ఈ రోజే ఫంక్షన్ వెళ్ళిపోతున్నా. ఇలా బుక్ అయిపోయామండి. ఆహారం మన మమత గారి దగ్గర మొహమాటం ఏంటే? తీసుకో, ఇది మన మెళ్ళకే బాగుంటది. టీ పొడి డబ్బా మొత్తం పట్టుకెళ్ళిపోలేదు. ఆ గాజులు మన మమత గారి దగ్గర మొహమాటం ఏంటే? తీసుకో. సరిపోతాయి. వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?